ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. 1 Corinthians chapter 9 verse 24. Run in such a way as to get the prize. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కుమారునిలో కడగబడిన నీవు, దేవుని చేత పాపం నుండి తప్పించబడి తిరిగి జన్మించిన నీవు పరుగు పందెంలో ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ లోకంలో నీవు దేనికోసం పరిగెడుతున్నావు? జ్ఞానం కోసం పరిగెడుతున్నావా? ఐశ్వర్యం కోసం పరిగెడుతున్నావా? బలము కోసం పరిగెడుతున్నావా? గెలుపు కోసం పరిగెడుతున్నావా? ఎటువైపు పరిగెత్తుతున్నావు? ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు అక్షయమగు జీవ కిరీటమును బహుమానముగా పొందునట్లుగా పరిగెత్తుడి. ఎందుకంటే సమస్తమును జీసస్ క్రైస్ట్లోనే దొరుకుతుంది. అతి శ్రేష్టమైన జ్ఞానం ఆయనలోనే ఉంది. నీతి ఆయనలోనే ఉంది. సంపూర్ణ బలము ఆయనలోనే ఉంది. విజయము ఆయనలోనే ఉంది. ఐశ్వర్యము ఆయనలోనే ఉంది. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని కుమారుని గూర్చిన జ్ఞానమును పొందుకొని ఆయనను ప్రేమిస్తూ దేవుని వాక్యంను దివారాత్రులు ధ్యానిస్తూ నీవు ప్రభువు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాలని, ఆయన ఇచ్చు బహుమానము నీవు పొందుకోవాలని మళ్ళీ మళ్ళీ దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్, స్క్రిప్చర్ సేస్, press on to reach the end of the race and receive the heavenly prize for which God through Jesus Christ is calling us. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఎవడునూ నీ కిరీటమును అపహరించకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. ప్రభువా, నీవే మాకు సర్వమునై ఉన్నావు. నీ వైపు మేము చూస్తూ మా ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తునట్లుగా మాకు సహాయమును దయచేయండి. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీవిచ్చు జీవ కిరీటమును బహుమానమును పొందుకొంటకు కృప దయచేయుమని ఆది సంభూతుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.